భర్త, 2 పిల్లలు, 1 కొడుకు, పిల్లలు 3, మొత్తం 5 కలిసి చిన్న ప్రార్థన చేసుకుంటున్నారు ముసుకేసుకొని. అబ్బా, వీళ్ళని అడిగితే మనకు అడ్రస్ తెలిసిపోద్దని నుంచున్నా. ఏం ప్రార్థన చేశారు తెలియక, యేసునామములో అడుగుచున్నాము తండ్రి అన్నారు. నేను కూడా ఆమేన్ 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 అన్నా. ఏమండి మీరు ఎవరండి అన్నారు. కనబడల తెల్లబట్టలు. ఎవరండి అంటే మాస్టర్ గారు. ఏంటంట అంటే కరీంనగర్ నుంచి మా హోసన్న మందిరానికి వచ్చే ఒక కుటుంబం. ఏమండి అది కరీంనగరో కామారెడ్డో కోనసీమ మాకు అనవసరం, మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాం, మీరు రేపు రండి, విషయాలు ఉంటే మాట్లాడుతున్నాం. వేరే బాబా, నేను వచ్చింది మీకోసం కాదమ్మా బ్రదర్, మీకోసం కాదు. మా హోసన్న అయితే కేసన్న అయితే మాకేంటి, మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాం సార్. అతను అన్నాడు, అండ్ మీరు రేపు రండి బాబా, మేము ప్రార్థనలు రేపు రండి, ఉప్మా పెట్టి కాఫీ ఇచ్చి సిల్లర్ మరి సందా పెడతాం, మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాం. బ్రదర్ అది కాదు, మీకోసం కాదు, మా ఈ ఇల్లాలు మన మహా కోపిస్తుంది అనుకుంటా. ఇక నన్ను తెట్టలేక ఆ బుడ్డోడు బూట్లు వేసుకుంటుంటే రా దాని అర్థం ఏంటి, పోరా పో అనలేక ఏముందండి, మనకు సీమ రక్తం ఉంది కదా అని వాళ్ళు 5 వెళ్ళిపోయారు. నేను వరండాలో నుంచున్నా. సేవకుడున్న గౌరవం కూడా లేదు ఈ కుటుంబానికి. దిగా వాళ్ళు వెళ్తున్నారు, నేను సిగ్గు లేకుండా వెనక్కి వెళ్తున్నారు. అర్జెంటు పని అంటున్నారు. అసలు సేవకుడితో 2-3 నిమిషాలు మాట్లాడే సమయం కూడా లేనంత అర్జెంట్ ఏమైంటుందబ్బా అనిపించింది. పైగా ఎడంకండి అదిరింది. ఆడు బుడ్డోడు బూట్లు వేసుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తున్నాడుగా అని అన్న, అరే అర్జెంట్ పని అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా బా. అంత ఏడుపులో కూడా అది మొహం ప్రశాంతంగా వెలిగిపోయింది. మేమా శీలమాకి అబ్బా అంటే పిల్లలు అబద్ధం చెప్పరు కదా, మేమా శీలమాకి వాట్ సినిమా ప్రార్థన, ఒరే సినిమాకి వెళ్తూ ప్రార్థన ఏంట్రా అన్న. ఆడికి ముందే వెళ్తుంది ఇంకో పిల్ల పొట్టిది. అంకులో కాళ్ళు ఈడ్చుకొని వెళ్తున్నాం, టిక్కెట్లు దొరకలేదు అనుకో, మరలా ఇంటికి రావాలిగా ఉసూరమంటూ, అందుకే మేము ప్రార్థన చేసుకున్నాం. ఈ స్కీమ్ ఏదో బాగుంది. ఇంకా అంతా మునిగినోడు చలి ఉందని చెప్పి ఆ పెద్ద పిల్లని అడిగా, మీ మమ్మీ ఏమైనా ప్రార్థన చేసింది, మీ డాడీ ఏమైనా ప్రార్థన చేశారని. పిల్లలు అబద్ధం చెప్పరుగా.